Hey guys, welcome back to my stories, series stories. ఈసారి మన ఛానల్లో ఎప్పుడూ లేనంతగా ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నాం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసి ఉంటారు కాబట్టి జపాన్ వెళ్తున్నాము. జపాన్లో ఎటువంటి మంచి ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఎలాంటి ఫుడ్, జాపనీస్ ఫుడ్ ఇస్ లవ్ గైస్. సో అవన్నీ ఈ వ్లాగ్లో ఎక్స్ప్లోర్ చేసేద్దాము. మాతో వచ్చేసేయండి. అండ్ ఈరోజు ఇప్పుడు అరౌండ్ 1:10 అవుతుంది టైం. మేము ఇప్పుడు 2 o'clockకి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడే ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. మా ఫేసెస్ చూస్తే మేము ఇప్పుడే లేసాం కూడా. ఇప్పుడే ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసాం. మాదంతా లాస్ట్ మినిట్ హిట్ అండ్ రన్ ఉంటుంది అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా నాదన్న ప్యాకింగ్ ఇప్పుడు కొంచెం కంప్లీట్ అయింది. నితేష్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాడు. మంచి మంచి కట్టుబాట్లు సార్. సో వెళ్ళి చూసేద్దాం. చూడండి, నేను అట్లీస్ట్ నావంతా సర్ది పెట్టేశాను. కానీ ఇప్పుడే సర్దడం స్టార్ట్ చేసిన కొంతమందిని మీకు చూపిస్తాను. ఎవరో వచ్చారు కూడా, చూసారా? ఇప్పుడే సర్దడం స్టార్ట్ చేశాడనమాట. జస్ట్ నౌ. ఎందుకంటే అన్ని పనులు నేను చేయాలి కాబట్టి నువ్వు ఏది అంత బకరా. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మేము స్టార్ట్ అవ్వాలి. అన్ని అండ్ హాఫ్ అన్ అవర్ లో బయలుదేరాలి. ఏంటి అవుతుందా ఏంది? మొత్తం ఇండియా సర్దేస్తున్నాడండి జపాన్ కి. మా నితేష్ గురించి తెలిసిందే కదా, సర్దుడే సర్దుడు. చూసారు కదా, రెడీ అయిపోయి వచ్చేసాను. మన చోటు యాజ్ యూజువల్ ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయ్యేది కాదు, ఫస్ట్ పాస్పోర్ట్ పెట్టుకోరా బకాసురా. నానా వీడియో తీస్తున్నా. బకాసురా అంటావు ఏంది నన్ను? క్యూట్ లిటిల్ బకాసురా ఇలానే పిలుస్తుంటాడు గైస్. మీరు అవన్నీ పట్టించుకోకండి. అయినా పాస్పోర్ట్ పెట్టుకోకుండా ఎవరైనా ఉంటారా? ఇట్లాంటి సిల్లీ థింగ్స్ అంతా చెప్తూ ఉంటారు గైస్. ఫస్ట్ రెడీ అవ్వలేదు, ఇంకా జపాన్ లో ఓన్లీ బకాసురా చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఒక సూట్ కేస్ ఖాళీ పెట్టుకున్నాము. ఏ కంట్రీకి వెళ్ళినా యూజువల్ గా షాపింగ్ అనేది మేము అంత చెయ్యము. ఓన్లీ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం, అక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడమే. కానీ జపాన్కి వెళ్తుంటే మీకు తెలుసు కదా, అక్కడ ఫేమస్ is స్కిన్ కేర్ అండ్ మేకప్. మేకప్ నేనంత వాడకపోవచ్చు, కానీ స్కిన్ కేర్ మాత్రం ఐ లవ్ యూజింగ్ స్కిన్ కేర్. సో అక్కడ నుంచి ఫుల్ బ్యాగులు తెచ్చుకోవాలని ఒక సూట్ కేస్ అయితే ఎంటీ పెట్టుకున్నాను. చోటు పాకెట్స్ పక్కా ఖాళీ అయిపోబోతున్నాయి. సో ఫాస్ట్ గా ఇడ్లీ తినేస్తున్నాను. ఇంకా బయలుదేరాలి కాబట్టి నితేష్ ఇంకా రెడీ అవుతున్నాడు. నితేష్ అక్కడ వెళ్ళి తింటానన్నాడు. సో నేను తినేస్తున్నాను. స్టార్ట్ అయిపోయాము. క్యాబ్ రెడీగా ఉంది. సో క్యాబ్ ఎక్కాము. యాజ్ యూజువల్ చాలా లేట్గా ఎక్కాము. నితేష్ ఆల్రెడీ టెన్షన్ పడుతున్నాడు. ఎవరు టెన్షన్ పడేది? లిఫ్ట్ పని చెప్పారు, లేట్ గా ఎక్కామని చెప్పి ఆల్రెడీ టెన్షన్ పడుతున్నాడు. 2 hours చూపిస్తుందంట ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్. సో పక్కా మిస్ అవుతామా? రే లగేజ్ తెచ్చుకోరా. గో రే. సో సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయింది. ఊరికే లౌంజ్కి వచ్చాము లంచ్ చేయడానికి. లంచ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోవడమే. Siri enjoying paisam and mainly non-veg food. Fish. Non-veg ఏం కాదు, వెజ్. Full chicken biryani. Dessert కి. Enjoy. Siri is breaking some rules in Japan. She will let you know. She will let you. Japan. Huh? There is no she will let you know guys but soon. To break the rule. Yeah, sure. ఇప్పుడు కూడా నితేష్ కి లైటింగ్ కావాలంట గైస్. హాయ్ గైస్, ఫైనలీ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. నితేష్ వెయిట్. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి జపాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉందన్నమాట. సో యా, సో ఇప్పుడే ఇంకా ఫుడ్ తినడానికి వెళ్తున్నాం. రన్నింగ్ మళ్ళీ మేము లేటే. ఇక్కడ ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయి లాస్ట్ మన నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో పరిగెడుతున్నాం అనమాట.
నితేష్, వాట్స్ యువర్ ఫీలింగ్? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. తిరుమలలో ఏడుకొండల స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. ఉరుకు రీచ్ అయిపోయాము. వెల్కమ్ టు జపాన్. జపాన్ ఎయిర్పోర్ట్లో లగేజ్ బెల్ట్ దగ్గర ఉన్నాం. వీఆర్ ఇన్ టోక్యో. చలి చంపేస్తుంది. మేమేదో చాలా నార్మల్ జాకెట్స్ వేసుకొచ్చాము. పెద్దవన్నీ బ్యాగ్లో ఉన్నాయి. కనిపిస్తుందా? ఎండ వస్తుంది, అలానే చలి కూడా వస్తుంది భయంకరంగా. క్యాబ్ ఎక్కేస్తున్నాం. నితేష్ లోపలికి వస్తున్నాడు అనమాట. ఓహో, వెల్కమ్ టు టోక్యో. ఇట్స్ వెరీ ప్లెజెంట్ వెదర్. అంటే చాలా చలిగా ఉంది, కానీ నాకు కోల్డ్ వెదర్స్ చాలా ఇష్టం. ఇక్కడ పెట్రోల్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ మనమే ఫిల్ చేసుకోవాలి. ఆయన చూడండి, తనే ఫిల్ చేస్తున్నాడు. ఎర్లీ చెక్ ఇన్ చేయరంట వీళ్ళు. మేము కొంచెం ఎర్లీగానే రీచ్ అయ్యాం హోటల్కి. అందుకు లగేజ్ వదిలేసి హోటల్లో ఇలా రోడ్డు మీద వాక్ వచ్చాము. చలి మామూలుగా లేదు. 10 degrees ఉంది. ఇప్పుడు ఎంత తెలుసా టైము? ఎంత నాన్న? 2 o'clock అవుతుంది, ఆల్మోస్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. కానీ చలి మాత్రం బాబోయ్. వీఆర్ ఇన్ ద షింజుకు టోక్యో. నితేష్ అలా వణుకుతూ కూర్చొని, అమ్మ నాకు మాట్లాడేకి కూడా వణుకు వస్తుంది. బట్ ఓ లుక్ ఎట్ దిస్ బిల్డింగ్స్. వావ్. జాకెట్ తెచ్చుకుంటావా? నో, ఇట్స్ ప్లెజెంట్ ఓన్లీ. నాకు ఇలా న్యాచురల్ గా ఇష్టం. ఏంటయ్యా మాణిక్యం, రూమ్ అంతా ఇలా ఒక్కబోస్తుంటే నువ్వు అలా గజగజను వణికిపోతున్నావు. ఏరా? మిస్టర్ మాణిక్యం, ఏసీ 2 పాయింట్లు పెంచుకో. అలాగే సార్. సో ఇక్కడ 7-Elevens అనేవి చాలా ఫేమస్. మన సూపర్ మార్కెట్స్ లాగా ఉంటాయి. Ramyun. Oh, the food is here. ఇది వీళ్ళ టీ అంట. అది నితేష్ బియర్. ఇది some Japanese omelette. And this is my favorite, noodles and miso soup. కుమెద్దాం. ఇక్కడ అన్ని చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి. ఇక్కడ గట్టిగా మాట్లాడకూడదు, అది ఇంకొక ప్రాబ్లం. వీళ్ళు అఫెండ్ అయిపోతారు గట్టిగా మాట్లాడితే. చూసారా ఎంత చిన్న స్పేస్? ఇంతే రూమ్, ఇలా క్యూట్గా. ఇది వాష్రూమ్. ఇది ఎంత పెద్దగా ఉందో చూద్దాం. అరే సో క్యూట్. హోటల్ మాత్రం బయట నుంచి చాలా పెద్దగా ఉంటుంది. జపాన్ లో మొత్తం హోటల్స్ ఆల్మోస్ట్ ఇట్లే ఉంటాయి, అన్లెస్ వి గో ఫర్ 5 stars. సో ఇక్కడ స్టేషన్ లో ఉన్నాము, ట్రైన్ స్టేషన్ లో. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళాలి అంటే టికెట్ తీసుకునేకి నాన్న తిప్పలు పడ్డాము. ఇప్పుడే ఇంకా అర్థమైపోయింది, చలి మాత్రం గజ గజ గజ. అదిగోండి ట్రైన్ వచ్చింది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టీమ్ ల్యాబ్ ప్లానెట్స్ అనే ప్లేస్కి వచ్చాము. ఇది డిఫరెంట్ ప్లానెట్స్లో వాటర్, ఎయిర్ అండ్ గార్డెన్ ఎలా ఫీల్ అవుతాము అనే బ్రీఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంట. మోస్ట్లీ ఇక్కడ పెద్ద వాయిస్ వినిపించకపోతే ఏమనుకోకండి. ఇది వాటర్ది. మేము ఇక్కడ ఎంత ముందుకు వెళ్తున్నా వెనక్కి వెళ్తున్నట్టే అనిపించింది. దట్ హెడ్ బిన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఓవర్ హియర్. ఇది అసలు ఏంటో కూడా మాకు అర్థం అవ్వట్లేదు.
వేసారు, దాని మీద నడవమన్నారు. Looks like there is another world here inside. Oh, look at this. నువ్వు చేస్తానా ఆల్రెడీ? But you can't touch it. So ఇది completely mirrored floor. Okay, ఇప్పుడు మళ్ళీ వస్తుంది. ఇదంతా వాటర్. ఇక్కడ ఫిష్ ఉన్నట్టు, ఇమాజినరీ ఫిష్. ఇదంతా రియల్ కాదు. ఏంటంటే ఇది చోటు. సో డిఫరెంట్ ప్లానెట్స్ లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇది బేసిక్లీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఈచ్ ప్లానెట్. లైక్ డిఫరెంట్ ప్లానెట్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది అన్నది కాన్సెప్ట్ అనుకుంటా. చోటు తూనీగా చేస్తున్నాను. నెక్స్ట్ థింగ్ ఏంటో అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఎల్లు ఎల్లు ఎల్లు. Can I touch it? ఇది యాక్చువల్లీ ఇలా కింద పడుకొని ఇలా పైన చూడాలంట. సో ఫర్ నౌ నేను యాక్చువల్లీ పడుకొని ఉన్నాను కింద. This looks like some parallel universe. So ఇది గార్డెన్, రివర్స్ గార్డెన్ అంట. లైక్ రూట్స్ ఆన్ ద టాప్ కనిపిస్తుందా? రూట్స్ నుంచి ఇలా రియల్ వా? ఓ దీస్ ఆర్ రియల్. ఓ దీస్ ఆర్ ఆల్ రియల్. మొత్తం రివర్స్ గార్డెన్ వేలాడుతున్నాయి. So this is
ద అనదర్ గార్డెన్. ఏంటిది? డైనోసార్ ఎగ్సా? ఇడియట్. సో ఇది షింజుకు ఏరియా అని మోస్ట్ పాపులర్ ఏరియా ఫర్ పార్టీస్. ఇలా వెళ్తూనే ఈ స్ట్రీట్ మొత్తం పార్టీ ప్లేసే. ఫుల్ గోల గోల ఉంది. ఇది షిబుయా క్రాసింగ్ అంటారు. ఇది వరల్డ్స్ మోస్ట్ బిజియెస్ట్ జీబ్రా క్రాసింగ్ అని అంటారు. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇటుపక్క అటుపక్క. ఇలా సిగ్నల్ పడగానే ఇది చాలా తక్కువ యాక్చువల్లీ. చాలామంది అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అదొక వేవ్ లాగా క్రాస్ చేస్తారనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ ఇన్ టోక్యో. ఇదిగోండి ఈ స్ట్రీటే షింజుకు. ఏం స్ట్రీట్ నాన్న ఇది? రాకింగ్ స్ట్రీట్. వాకింగ్ స్ట్రీట్. ఇట్స్ షాపింగ్ టైమ్. సో ఇది ఏబీసీ మార్ట్ అని షాపింగ్ ఫేమస్ అంట. జస్ట్ అలా వెళ్ళి ఒక లుక్ వేద్దామని వచ్చాం. సో ఇది సషిమి అంటారు. సామన్ సషిమి అంటే పచ్చి సామన్ ఫిష్ ని కట్ చేసి ఇస్తారంతే. మనం జస్ట్ వసాబి అండ్ సోయా సాస్ ని మిక్స్ చేసి. పచ్చి ఫిష్. పచ్చి ఫిష్ అది తిప్పు. సో ఇది రా ఫిష్. సషిమి అంటేనే అది. రావట్లేదా? 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 పచ్చి ఫిష్ ఎట్లా తింటుందో చూడండి. ఏమి దాన్ని కుక్ కూడా చేయకుండా. డెలికసీ ఇక్కడ చాలా బాగుంటది. ఎలా తెలుసా? మన టెండర్ కోకోనట్ లో కొబ్బరి ఉంటది కదా, అలా ఉంటది. జస్ట్ బాగా dip చేసి అలా పచ్చి ఫిష్ తినే. అలా వసాబి ఘాటు కొడుతుంది. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. ఫాస్ట్గా తింటూ ఉన్నాం. ఈరోజు మౌంట్ ఫూజీ టూర్ ఉంది. వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. మా బ్రేక్ఫాస్ట్ మీసో సూప్ అండ్ సమ్ నూడిల్స్ అండ్ సమ్ ఫైబర్ ఫర్ ద డే. దీని తర్వాత వరల్డ్స్ ఐకానిక్ ప్లేస్ మౌంట్ ఫూజీకి వెళ్ళాం అండ్ నిక్కో అనే ప్లేస్కి వెళ్ళాం, విచ్ హ్యాస్ స్పెక్టాక్యులర్ లొకేషన్స్. యూ మస్ట్ వాచ్ ఇట్ ఇన్ మై నెక్స్ట్ అప్కమింగ్ వీడియో. టోక్యో 2 సిరీస్లో వస్తుంది. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. టోక్యో పార్ట్ 2 సిరీస్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఇక్కడి వరకు మేము దిగిన ఫ్యూ పిక్చర్స్ షేర్ చేస్తున్నాను, చూసేయండి. చూసే కన్నుల ఆరాటం, రాసే చేమాటం, తలచి వలచి పిలచి అలసి